నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. బాల నేరస్తుడికి ఉన్న చట్టాలు వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ సమావేశ మందిరంలో బాల నేరస్తుల చట్టాలపై జిల్లా పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని న్యాయమూర్తి భారతి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మికులపై ఉంటున్న ప్రభావాలు తెలుసుకొని బాల నేరస్తుల్లో అవగాహన చేసి వారిలో మంచి మార్పు తీసుకురావడం కోసం కృషి చేయాలని భారతి అన్నారు. బాల నేరస్తులుగా ఎందుకు మారుతున్నారు అనే దానిపై అధ్యయనం చేయాలని అన్నారు. వారి కుటుంబ పరిస్థితులు, స్నేహితుల అలవాట్లు వాటిని ముందుగా గుర్తించాలని అన్నారు. ఒకరోజు శిక్షణలో బాల నేరస్తుల చట్టాలపై అవగాహన చేసుకోవాలని, ఎక్కడైనా నేరాలు జరిగితే కారణాలు తెలుసుకొని భవిష్యత్తులో బాల నేరస్తులుగా ఉండకుండా ఉండేందుకు దోహదపడాలని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జడ్జి భానుసాయి, న్యాయ సేవాధికార సంస్థ కన్వీనర్ శ్యాంబాబు, డిఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా జరిగింది. కొన్ని పోక్సో కేసెస్ ఉంటాయి, పిల్లల్ని అబ్యూస్ చేసిన చిన్న తర్వాత ఈ యాక్ట్ ఏంటంటే మనకి 2000 తెలుసు. అందులో 5 నిందితుల్లో ఒక నిందితుడు అతను చైల్డ్, అదే మన అని వాటిల్లో వీటిల్లో అందరు ఉన్నారు. నిన్న సార్ ఒక 2-3 డేస్ బ్యాక్ ఇట్లా పిల్లల్లో ఈ క్రిమినల్ బిహేవియర్ అనేది, అలాగే కొంత బ్యాడ్ కంపెనీ, చెడ్డ స్నేహితులు, అలాగే మన సొసైటీలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్, ఇవన్నీ కూడా చైల్డ్ అట్రాక్ట్ అవుతూ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు, మనం ఇంటర్నెట్లో కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో చాలా రకరకాల మనకి పార్న్ వీడియోస్ ఇవన్నీ రావటం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి చెడు తెలియని ఏజ్లో ఈ చిన్నపిల్లల మైండ్ వాళ్ళు అట్రాక్ట్ అవటం, అలాగే పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, స్కూల్స్లో కాలేజెస్లో డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర ఏంటంటే థెఫ్ట్. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంది, ఆ పిల్లవాడికి సెల్ ఫోన్ చూడగానే అట్రాక్ట్ అవుతాడు, వాడు కొనుక్కోవాలని ఉంటుంది, వాడి దగ్గర పేరెంట్స్ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాడు, పక్కవాడి జేబులో డబ్బులు దొంగిలించడం, అలాగే థెఫ్ట్స్ చేయటం, ఇలాంటి అఫెన్సెస్ అన్నీ కూడా మనకు చైల్డ్ చేసినప్పుడు మనం వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేయాలి అనేది మనం ఈ రోజున మనకి ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ కార్యక్రమంలో మనకి జేజేబీ డీల్ చేస్తున్న సెకండ్ మీడియం గారు భానుసాయి గారు, అలాగే మన లేడీస్ సర్వీసెస్ సెక్రటరీ గారు, వీరందరూ కూడా ఈ చిల్డ్రన్ కేసెస్ డీల్ చేసేటప్పుడు మనం జోనైల్ కాన్ఫ్లిక్టింగ్ లా డీల్ చేయటం ఎలా, చైల్డ్ ఇన్వాల్వ్ అయితే ఏ విధంగా మన గైడెన్స్ ఉండాలనే విషయంలో ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చైల్డ్ అనేటువంటి అతను ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి మనం దాన్ని ఏ విధంగా పిలవాలి అనేటువంటి, మామూలుగా అయితే మనం వేరే కేసులలో అక్యూజ్ అంటాం, కానీ ఈ కేసులలో ఏమని పిలవాలి అనే దగ్గర నుంచి కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ క్లాస్లో కొద్దిగా శ్రద్ధగా ఉండండి. మనం విన్న తర్వాత కూడా లాస్ట్లో కూడా మనము ఒకసారి రివ్యూ చేసుకుందాం, మళ్ళీ కూడా ఒక్కొక్కటి ఏమైనా అర్థం చేసుకున్న అసలు విషయాలు కూడా చూసుకుందాం. శ్రద్ధగా ఉండండి. మధ్యాహ్నం నుంచి మన సీనియర్ ఆఫీసర్లు కూడా వస్తారు. శ్రద్ధగా ఉండండి. ప్రతి పాయింట్ని ఏం దగ్గర నుంచి ఒక చైల్డ్ ఇన్వాల్వ్ అయితే ఏ చైల్డ్ అంటే ఏం చేయటువంటి చైల్డ్ని జూనియర్ కింద మనం ట్రీట్ చేస్తాము. అక్కడ నుంచి వారి పట్ల మనము సంభాషణ ఎట్లా సంబోధించాలి అనేటువంటి దగ్గర నుంచి వారి విషయంలో మనం కోర్టులో అక్కడ ప్రొడ్యూస్ చేసే దగ్గర నుంచి లీగల్ ప్రాసెస్ ఎట్లుంటారు అనేటువంటిది కొద్దిగా శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే ఇందులో మనం ఏదైనా పొరపాట్లు చేస్తే కొద్దిగా సివియర్గా ఉంటుంది, సీరియస్గా ఉంటుంది. మామూలు ముద్ద విషయంలో వేరు, చైల్డ్ విషయంలో వేరు. శ్రద్ధగా జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సమగ్ర నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రణాళికలపై సంబంధిత అనుబంధ శాఖలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి రానున్న 10 సంవత్సరాలకు సరిపడా సమగ్ర నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించడంతో దీనికి అనుగుణంగా ప్రణాళికల తయారీపై సంబంధిత శాఖలతో కలెక్టర్ నిశితంగా సమీక్షించారు. జిల్లాలోని పరిశ్రమలతో పాటు నెల్లూరు, శ్రీ సిటీలోని పరిశ్రమలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళికలు తయారు చేయాలన్నారు.
నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలో ఎక్కడైనా శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పరిశ్రమలు, మెప్మా, డిఆర్డీఏ, కార్మిక శాఖ, ఏపీ, ఐఎస్ఈ, గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణ శాఖల సమన్వయంతో పనిచేసి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం, రవి యాదవ్, శ్యామ్మోహన్, మెప్మా పీడి తేళ్ల రవికుమార్, సచివాలయాల పర్యవేక్షణాధికారి ఉషారాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కలెక్టర్ దినేష్ కుమార్ను అధికారులు సత్కరించారు. ఇక్కడ మనకు ఈ స్కిల్ హబ్స్ కాలేజెస్లో స్మూత్ అప్రోచ్, తర్వాత ఇంటిగ్రేషన్ అప్రోచ్ మిస్ అవుతుంది. ఒక 2 జిల్లాలను మనం పైలట్ తీసుకొని వర్పర్గా విశాఖపట్నం, ప్రకాశంలో స్టార్ట్ చేస్తున్నాం సార్ ఇనిషియేటివ్. దీంట్లో ఏంటంటే డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, 9 డిపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేసి there are 2 major basic fundamental is to understand what are the basic standards. What are the basic background lo unnaru, what value aspiration enti, where which profile they want to get in. So the basic data base is with us. So we checked the first point we have already done. Still mobilization of candidates unnaru kada. So mobilization of candidates still we can do it continuously. Yes. So GSWS mana review lo idu oka standard ga pettukondi. This is important. Migilina manam chesina pani kante this is the most important work I would say. Okay, GSW సంబంధపట్టిన. So every week we'll have a review that any MPDOs, whether they covered all the youths or not, any review చేసుకుంటాం. Incremental data should be keep on increasing to achieve us saturation effect. That నా దగ్గర ఉన్న అన్ని youths, employable youths అందరూ కూడా ఎన్రోల్ అయ్యారు అని ఒక నెంబర్ రావడానికి వరకు వీల్ కీప్ ఆన్ రివ్యూయింగ్. వాళ్ళకు ఉన్న ఫస్ట్ దిస్ ప్రైమరీ ఫేస్ అవర్ సర్వే. సబ్సిక్వెంట్గా క్వాలిటేటివ్గా మనం కలెక్ట్ చేసిన డేటా కరెక్ట్గా ఉందా లేదా అని మనకి క్లారిటీ రావాలి. సో మన దగ్గర 14,000-15,000 డేటా ఉంది అనుకున్నాం. ఎంత చేసాం? 60,000 డేటా అగైన్ వీ నీడ్ టు ప్యూరిఫై దిస్. ఓకే, వీ కెనాట్ టేక్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ. సో యూ టేక్ సమ్ టైమ్, ఒక మంత్కి సమ్ నంబర్స్ తీసుకొని GSWS and MEPMA, DRDA as well as మీరు. ఓకే, సో మీరందరూ కూడా ఒక టీమ్గా పెట్టుకొని సో డివైడ్ దిస్ 60,000 into some numbers among yourself and every day call some people. Again ask them, ఎవరెవరు అందరూ కాల్ పికప్ చేయరు, ఆల్ ఫోన్ నెంబర్స్ పని చేయదు. సో అగైన్ ప్యూరిఫై ద డేటా, స్పీక్ టు దమ్ రియల్లీ వెదర్ దే ఆర్ రియల్లీ ఎంప్లాయిడ్, ఈ సర్వే డేటా కరెక్టా కాదా, ఎనీ క్రెడెన్షియల్స్ మిస్డ్ డ్యూరింగ్ ద సర్వే, ఎనీ కైండ్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ డ్యూరింగ్ ద సర్వే, already educational experience or employment experience, job experiences ఏముంటే అదని కీప్ ఆన్ యాడింగ్ దిస్ వాంట్ టు పర్స్యూ. ఓకే, అండ్ ఏం ఆహ్వానం ఉంది ఆర్ ఏం ఆస్పిరేషన్ ఉంది మరొకసారి ఇది కన్ఫర్మ్ చేయండి. సో 60,000 యూ విల్ బీ కంప్లీటింగ్ సే ఇన్ 3 to 4 weeks మ్యాక్స్. అంతే కదా, 15,000 మీరు ప్రిపేర్ చేస్తే రోజుకి యూ కెన్ కాల్ సమ్, ఒక పర్సన్ కెన్ కాల్ సమ్ 50-60 fellows. ఇఫ్ యూ హ్యావ్ సమ్ 10 fellows ఇన్ యువర్ మైండ్, 500 fellows ఈజీగా చేయవచ్చు. సో డిపార్ట్మెంట్ డివైడ్ చేసుకొని ఇది కీప్ ఆన్ డూయింగ్ ఇట్. సో 3-4 weeks విల్ హ్యావ్ అ కంప్లీట్. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలను తక్షణమే ఖరారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఫారం 6, ఫారం 7, ఫారం 8కు సంబంధించి 15,691 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పగా 4 రోజుల్లోగా పూర్తి చేయాలని సీఈఓ ఆదేశించారు. మొత్తం ఓట్లలో తొలగించాల్సినవి 0.1% కంటే ఎక్కువ ఉంటే
తన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా ఉండాల్సిన మౌలిక వసతులను మరోసారి పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. సెక్టార్ అధికారులందరూ కలిసి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మ్యాపింగ్ చేయాలని అన్నారు. సమావేశంలో డిఆర్ఓ శ్రీలత, జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. $6,200 in EROs login only, sir, which we are planning to dispose in next 2 days. So that I will do it, sir. Incoming also 600 to 700 per day every day ఉంటుంది, sir. Major pendency 15,800 లో సగం 50% is Form 7, sir. Form 7 so 1,500 వరకు it is verified at my level, sir. Today I will send it to CO's office, sir, today. Remaining అన్ని కూడా వెరిఫికేషన్ ఉంది, sir. First iteration of verification అయింది, sir. Wherever not comfortable, we again send it back, sir. దానివల్ల కొంచెం డిలే అవుతుంది. నెక్స్ట్ 1 వీక్ లో సబ్స్టాన్షియల్ ప్రాసెస్ అయిపోతుంది, సార్. నాకు ఒక 9,000 PLOs అండ్ AERs దగ్గర ఉంది, సార్. అది కూడా ఫార్మ్స్ వెరిఫై చేసేసి ఎక్కడ ఈ 7 days జస్ట్ కంప్లీట్ అయ్యాక ఈ ఆల్ ద నోటీసెస్ అన్ని క్లియర్ చేసి పెట్టేస్తాం, సో విల్ కంఫర్టబుల్లీ కంప్లీట్ ఇన్ 1 week, సార్. సార్ అసర్ట్ మినిమం ఫెసిలిటీస్, we don't have any issues, but multiple again we are again tahsildars kotta tahsildar join ayina vallu kuda again on VM mapping up to VM2 again preparation we are again tiputunam, so they are again going to the polling stations. Any other gaps unte kuda we are taking up, sir. Chinna vishalu lights and other items unte kuda we are taking up, sir. But the issue is aim of polling persons, sir. Polling persons lo presiding officers and OPOs issues లేదు, sir. Micro observers actually we have a higher number, sir, but bankers are not basically giving correct numbers, sir. So yesterday I have written a very strong letter to all of them, sir. We'll definitely get some another 200-300 numbers. Just say home voting kuda comfortable numbers వచ్చేస్తారు, sir. So that kuda issues లేదు, nothing. Vacancy positions, sir, I mean the AROs అందరూ కూడా posted, sir. Both are reported, ROs, so they have gone to training, sir. AEROs actually 0 చూపించాం, sir, but I mean కొంత ఉంది, sir. We have I mean ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్స్ కూడా ఎలక్టెడ్ ఉన్న వాళ్ళు కూడా. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ప్రజా పోరు ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని బైపాస్ రోడ్డుపై ఓవర్ బ్రిడ్జి వద్ద ప్రజా పోరు ప్రారంభమైంది. నగరంలోని పలు ప్రాంతాల మీదుగా ప్రజా పోరు సాగింది. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని యోగయ్య యాదవ్ విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రజా పోరు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, నాయకులు టి శ్రీనివాసరావు, శివాజీ యాదవ్, నాగేశ్వరరావు, దామోదర్, రాధాకృష్ణమూర్తి, సుధాకర్ యాదవ్, సెగ్గం శ్రీనివాసరావు, మహిళా నాయకురాళ్లు సత్యవతి, కృష్ణవేణి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశాలన్నీ కూడా భారత్ కోసం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి అరాజక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాపోరు పేరుతో వీధి తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవటమే కాకుండా ఈ యొక్క అవినీతి ప్రభుత్వం చేసే దుష్టగతాలను ప్రజలకు విశదీకరించి చెప్పని ఈరోజు ప్రజాపోరు కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆయన యొక్క విధ్వంసకాండ అమరావతిలో ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైనటువంటి విధ్వంసకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు, నిన్ను దించేయాలని. ఈ దిశగా వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించి ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ప్రాంతీయ పార్టీలు అంటేనే కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, ఇవి కాకుండా జాతీయ భావాలతో మీరు ఆలోచించి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మధ్య కదిలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఈ యొక్క అభివృద్ధి శరవేగంగా దాటే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక ఉంటే
మన ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుంది. మనకి అనేకమైనటువంటి వనరులు ఉన్నాయి. వాటన్నిటిని ఉపయోగించుకుని చేతకైనటువంటి దద్దమ్మ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. అందుకోసం ప్రజలందరూ కూడా ఒక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతుంది. జనతా పార్టీ రథసారథి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజాపోరు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత 5 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టం, ప్రతి పేదవాడికి జరిగినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గతంలో నేను మద్యపాన నిషేధం చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మద్యపాన నిషేధం ఎటుపోయిందో కూడా అడ్రస్ లేదు. ఈరోజు మద్యం ఏరులై పారుతుంది. అలాగే ఎంతో ఈరోజు ఆయుష్మాన్ భారత్ ఉంది, అది ఆరోగ్యశ్రీ అని పేరు చెప్పుకొని ఆయన ప్రతి పేదవారికి కూడా సక్రమంగా చూడనటువంటి పరిస్థితి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేటప్పుడు ఎన్నికల కమిషనర్ నిబంధనలను అనుసరించి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయాలని ఎన్నికల సిబ్బందికి సూపరింటెండెంట్ లావణ్య తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ల జారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం గుర్తించిన వారికి మాత్రమే ప్రత్యేక ఓటర్లుగా పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే పోలింగ్ సిబ్బందితో పాటు డ్రైవర్లకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు ఫామ్ 12D ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఇంటి వద్దనే ఓటు వేసే సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. రైల్వే, ఎయిర్ ఫోర్సుల్లో ఉండే సిబ్బంది కూడా ఫామ్ 12D ద్వారా దరఖాస్తు చేసుకుని పోస్టల్ బ్యాలెట్లు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ మాధురి, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్తో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. అంతా కూడా సర్వీస్ ఓటర్స్ అంతా దాదాపుగా కూడా మనకి ఈటీపీబీఎస్ కింద వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ స్పెషల్ ఓటర్స్ అనేది గవర్నమెంట్ ఎవరైతే డిజిగ్నేటెడ్ చేయబడతారో ప్రెసిడెన్షియల్ ఆఫీసులో అలాంటి స్పెషల్ వాటిల్లో గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది ఈ స్పెషల్ ఓటర్స్ని. అప్పుడు మాత్రమే వాళ్ళకి మనం పోస్టల్ బ్యాలెట్ కింద బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్, ఎవరైతే జైల్లో ఉంటారో ఆ పర్సన్స్ని స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళైతే కనుక వాళ్ళని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి గాను అవకాశం కల్పిస్తుంది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. మనకి ఎప్పుడైతే విత్డ్రాయల్ కంప్లీట్ అయిపోద్దో, విత్డ్రాయల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 15 days లోపుగా మనకి కన్సర్న్ ఆర్ఓలకి, డిఈఓలకి ఆ లిస్ట్ గవర్నమెంట్ ద్వారా సబ్మిట్ చేస్తారు. ఆ సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది, ఎవరైతే ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉంటారో. నెక్స్ట్ మనందరికీ తెలిసిందే ఎలక్షన్ డ్యూటీలో ఉండేవాళ్ళు. ఎలక్షన్ డ్యూటీలో అంటే ఎవరైతే ఎలక్షన్ స్టాఫ్ ఉంటారో, నెక్స్ట్ వీడియోగ్రఫీ చేసేవాళ్ళు, మనకి ఎవరైతే ఈ బస్ డ్రైవర్స్, కండక్టర్స్, స్లీపర్స్ రిమైనింగ్ అందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ డ్యూటీ కింద వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ నోటిఫైడ్ ఓటర్స్, నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఆబ్సెంటీ ఓటర్స్. ఈ ఆబ్సెంటీ ఓటర్స్ అందరూ కూడా మనందరం కూడా ఈ ఇయర్ హోమ్ ఓటింగ్ కింద తీసుకోవడం జరిగింది. ఎవరైతే పీడబ్ల్యూడి ఓటర్స్, మార్క్డ్ పీడబ్ల్యూడి ఓటర్స్ ఉంటారో, రెండవది 80+ ఏజ్డ్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆబ్సెంటీ ఓటర్స్ కింద ఫామ్ 12D ద్వారా మనం వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది ఫామ్ 12D ద్వారా. ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన ఒంగోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ప్రచార పత్రాలను కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ ఇతర అధికారులతో కలిసి ప్రచార పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ మెగా జాబ్ మేళాలో 16 సంస్థలు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులైన యువతీ యువకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ మేళాలో పాల్గొనే విద్యార్థులు 10th, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జె రవితేజ, ఏపీఎస్ఎస్డిసి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, జిఎస్డబ్ల్యూఎస్ డిఎల్డిఓ ఉషారాణి, డిఐసి జిఎం శ్రీనివాసరావు, ఆర్ఎస్డిఓ
శ్యామ్మోహన్, డిఎస్డిఓఆర్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు మంగళవారం నాడు ఏపీఎస్ఎస్డిసి మరియు కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఒక జాబ్ మేళాను నిర్వహిస్తున్నామండి. అది వెన్యూ ఏంటంటే డిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అండి. ఇక్కడికి సుమారు 16 కంపెనీస్, రిప్యూటెడ్ కంపెనీస్ వస్తున్నాయి. ఇది కేవలం అన్ఎంప్లాయిడ్ యూత్ కోసమే నిర్వహిస్తున్నాము. కావున జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ యూత్ని ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని జాబ్స్ పొందవలసిందిగా మేము కోరుతున్నాను. దీనికి సంబంధించి మా డిస్ట్రిక్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ భాష అని ఉంటారండి. అతని కాంటాక్ట్ ఆల్రెడీ ఫ్లయర్స్లో, పోస్టర్స్లో రిలీజ్ చేశాము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అతన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు కమిషనరేట్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు సంయుక్త ఆధ్వర్యంలో గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజ్ ఒంగోలు నందు ఒక మెగా జాబ్ మేళా 16 కంపెనీలతో నిర్వహిస్తున్నామండి. ఈ జాబ్ మేళాకి అందరూ 10వ తరగతి చదువుకున్న వరకు నుంచి పీజీ వరకు చదివిన అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వీరందరూ అర్హులండి. మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నా పర్లేదు, లేదా మా ఏపీ స్కిల్ యూనివర్సిటీ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు జాబ్ మేళాకి విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని సాయంత్రానికి ఆఫర్ లెటర్లు కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తరపు నుంచి. థ్యాంక్ యూ. ఈ నెల 25న జరగనున్న గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని స్పందన హాలులో ఈ నెల 25న జరగనున్న గ్రూప్ 2 పరీక్షల ఏర్పాట్లపై రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేసి పరీక్షా నిర్వహణ నిబంధనలపై అవగాహన కల్పించారు. రూట్ అధికారులు ముందు రోజే వారి రూట్లను తనిఖీ చేసుకోవాలని జేసీ తెలిపారు. పరీక్ష ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు జరుగుతుందని, జిల్లాలో 49 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. 49 కేంద్రాలకు గాను 15 రూట్లుగా విభజించి 15 మంది జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందని అన్నారు. వీరితో పాటు లైజన్ అధికారులుగా తహసీల్దార్లను నియమించామని తెలిపారు. పరీక్షా పత్రాలు తీసుకున్న దగ్గర నుంచి పరీక్ష అనంతరం ఆన్సర్ పేపర్లను సబ్మిట్ చేసే వరకు చీఫ్ సూపరింటెండెంట్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పేపర్లు తీసుకునేటప్పుడు వెన్యూ కోడ్ సరిచూసుకోవాలని అన్నారు. అదేవిధంగా లైజన్ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీటి సదుపాయం, మహిళలకు పురుషులకు వేరువేరుగా టాయిలెట్లు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత 1 గంటకే అభ్యర్థులను బయటకు పంపాలని అన్నారు. పరీక్ష హాల్లో ప్రతి రూమ్ వద్ద అభ్యర్థుల నెంబర్లను డిస్ప్లే చేయాలని, రూమ్లను చూపేలా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని, రూమ్ ప్లాన్లో ఏపీపీఎస్సీ ఇచ్చిన నమూనాని పాటించాలని తెలిపారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ రాజగోపాల్, ఇతర సిబ్బంది, పలు కళాశాలల, పాఠశాలల యాజమాన్యాలు, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 21,565 మంది క్యాండిడేట్లు are going to be appeared for the examination, sir. 15 route officers were appointed, whereas 49 liaison officers at the rate of 1 each were also appointed, sir. 144 artisan section 144 CRPC have also been promulgated for conducting the examination in a effective and befitting manner. ఇప్పుడు ఏపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఇచ్చేసినటువంటి చీఫ్ సూపరింటెండెంట్స్కి, రూట్ ఆఫీసర్స్కి, లైజన్ ఆఫీసర్స్కి సూచనలు, సలహాలు, ఏ విధంగా బీఫిటింగ్ మేనర్లో ఎగ్జామినేషన్ నిర్వహించవలసి ఉంటుంది అనేటువంటి దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా ఇక్కడ మా కమిషన్ ద్వారా ఇక్కడ వచ్చాను. మీ అందరి సహకారంతో రేపు 25వ తారీఖు జరిగే ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని మా కమిషన్ భావిస్తుంది. మీరందరూ సహకరించాలని కోరుతున్నాం. ఫస్ట్ హాల్లో చీఫ్ సూపరింటెండెంట్ అందరూ కూడా మీరు చాలా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంటారు, ప్రతిదీ మాకు అన్నీ తెలుసు అనుకుంటే కూడా ఏదో ఒక పొరపాటు చేసే అవకాశం ఉంది. ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామే ప్రిపరేషన్ అండి. ఆల్మోస్ట్ 4 years తర్వాత మనం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నడుపుతున్నాం ఇప్పుడు. కాబట్టి దీనికి 2 స్టేజ్లు ఉంటాయి, స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంది. స్క్రీనింగ్కి ఆల్మోస్ట్ 5 lakhs మంది అప్లై చేశారు. 95% డౌన్లోడ్ కూడా చేశారు. అంటే మ్యాక్సిమం మనం ఒక వెన్యూలో ఎలిజిబుల్ క్యాండిడేట్ అందరినీ సక్సెస్ఫుల్గా ఎంట్రీ చేసి వాళ్ళు ఎగ్జామ్ రాయగలిగితే మనం మ్యాక్సిమం సక్సెస్ అయినట్టే సార్.
మన టైమింగ్స్ వచ్చేసి ఎగ్జామ్ యాక్చువల్ టైమింగ్స్ వచ్చేసి 10:30 to 1 o'clock. అయితే మనం 9:30 నుంచి 10 o'clock దాకా క్యాండిడేట్ని అలౌ చేస్తాం. ఆఫ్టర్ దట్ 15 minutes గ్రేస్ పీరియడ్, అంటే 10:15 వరకు మనం క్యాండిడేట్ని అలౌ చేస్తామండి. క్యాండిడేట్ అలౌ చేసినప్పుడు ఫిక్సింగ్ అన్నీ జరగాలండి. పోలీస్ వాళ్ళు ఉంటారు, కాలేజ్ తరఫున కూడా అందరూ ఉండి మనకి కెమెరాలు కూడా పెట్టారు ఈసారి గ్రూప్ 2కి. సో అన్నీ కూడా చూస్తారు, అన్నీ అక్కడ హెడ్ ఆఫీస్లో అన్నీ చూస్తూనే ఉంటారండి. మీరు కొద్దిగా ఫిక్సింగ్ అన్నీ చేసేసి క్యాండిడేట్ మొబైల్ కానీ ఇంకేం తీసుకెళ్లకుండా ఓన్లీ బాల్ పెన్ పెన్ను బ్లాక్ ఆర్ బ్లూ అండ్ హాల్ టికెట్ వ్యాలిడ్. లేడీ పోలీస్ అండ్ జెట్ పోలీస్ బందోబస్తు కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఆ వెన్యూకి 2-3 గేట్లు ఉన్నాయనుకోండి, అన్ని గేట్లు క్లోజ్ చేసి ఒకే గేటు ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలి. సో మిగతా అన్ని గేట్లు క్లోజ్ చేసి అక్కడ మన పర్సన్ పెట్టుకోవాలి. ఓన్లీ ఒక గేట్ దగ్గరే ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలి. అక్కడ అబ్బాయికి సెపరేట్గా ఫ్రిస్కింగ్, అమ్మాయికి సెపరేట్గా లేడీ పోలీసుల ద్వారా ఫ్రిస్కింగ్ అనేది కంపల్సరీగా జరగాలి. సో మనం ఇప్పుడు ఏమేమైతే ఐటమ్స్ చెప్పామో అవి ఉంటే మాత్రమే ఇమీడియట్గా మనము లోనికి వెళ్ళచ్చు. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక హాల్ టికెట్ యాజ్ వెల్ యాజ్ ఏపీపీఎస్సీ వారు పేర్కొన్న ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్, అంటే పాస్పోర్ట్ కానీ, దెన్ పాన్ కార్డ్ కానీ, వాటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇవి ఇందులో ఏదో ఒకటి మనకు చూపిస్తే మనం లోపలికి అలౌ చేస్తాం. సో అది ఒకటి పోలీస్ వారి నుంచి ఎన్షూర్ చేసుకోవాలి. కొంచెం బందోబస్తు కొంచెం దీనిగా మనం పెట్టుకోవాలి. ప్రింటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో ప్రింటర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల ముద్రణ యంత్ర పితామహుడు జోహన్నెస్ గూటెన్బర్గ్ విగ్రహానికి అసోసియేషన్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రసాద్ గారు నివాళులర్పిస్తున్నారు. చప్పట్లు కొట్టాలి అందరూ. ముద్రణా యంత్ర పితామహుడు జోహన్నెస్ గూటెన్బర్గ్ వల్ల ప్రపంచంలో కోట్లాది మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రతి ప్రింటర్కు జోహన్నెస్ గూటెన్బర్గ్ ఆరాధ్య దైవంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు పథకాలను అందిస్తోందని, ప్రింటర్స్ను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కెఎన్ రాజు, కార్యదర్శి శ్రీధర్, ఉపాధ్యక్షుడు కృష్ణ, కోశాధికారి హేమసుందరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత జోహన్నెస్ గూటెన్బర్గ్ విగ్రహ దాతలను అసోసియేషన్ ప్రతినిధులు సన్మానించారు. అనంతరం కొత్త కూరగాయల మార్కెట్ నుండి బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి, అద్దంకి బస్టాండ్, కొత్తపట్నం బస్టాండ్ మీదుగా మిరియాలపాలెం సెంటర్ వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూలు రోడ్డు నుండి లెఫ్ట్ తీసుకొని ఈ ప్రింటర్స్ డే రోజున మా విగ్రహం పెట్టి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. అందుకని మా తోటి మిత్రులు, అప్పట్లో ఉన్న యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, దాన్ని సహకరించిన కృష్ణాకి చిన్న సన్మానం చేసుకొని ఇక్కడి నుంచి మేము ర్యాలీగా బయలుదేరి ఈ ముగింపు వేడుకలు రేపు ఆదివారం కూడా వల్లూరమ్మ టెంపుల్లో కంటిన్యూషన్ చేస్తాం. ఈరోజు రేపు ప్రతి సంవత్సరం ముద్రాపక దినోత్సవం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. జిల్లా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజు జరుపుకుంటారు. మేము ఈరోజు జీవనోపాధి ఈ విధంగా బతకగలుగుతున్న సమాజంలో మేము కూడా విలువగా బతుకుతున్నామంటే దానికి ముఖ్య కారణం ఆయన. ఈ వృత్తి ఎంచుకోవడానికి ఆయన పడ్డ శ్రమకి, మేము చేస్తున్న వ్యాపారానికి ఈ రోజుల్లో ఇంత అవగాహన రావడానికి కారణం ఆయనే. కాకపోతే ఈ మధ్యకాలంలో దీనికి ఆదరణ తగ్గిపోయింది. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్స్, ఈ కంప్యూటరైజ్డ్ వచ్చిన తర్వాత ఈ రంగానికి అంత ఆర్థిక స్తోమత కలిగిన విధంగా రాణించలేకపోతున్నాము. దీనికి గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని, మీరు పెట్టే సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో కూడా మమ్మల్ని కూడా తీసుకొని మాకు కూడా హెల్ప్ చేయాలని, ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. కలిసిననే
జిల్లాలో మార్చి 1 నుండి 20 వరకు జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐఓ సైమన్ విక్టర్ వెల్లడించారు. ఒంగోలులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఇంటర్ పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం 21,570 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 23,163 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లుగా తెలిపారు. వీరి కోసం జిల్లాలో పూర్తి స్థాయిలో వసతులు ఉన్న 69 కాలేజీలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు సైమన్ విక్టర్ తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు వారి యొక్క ఆదేశాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు నిర్వహించుటకు టైం టేబుల్ విడుదలైన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ పరీక్షలు నిర్వహించుటకు గాను గౌరవ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని వసతులున్న కళాశాలను మాత్రమే మరి పరీక్షా కేంద్రాలుగా ఎన్నుకోవడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 205 కళాశాలలో అన్ని వసతులున్న కళాశాలలు, పరీక్షలను నిర్వహించడానికి సజావుగా ఉన్న కళాశాలలను ఒక 69 కేంద్రాలుగా మరి గుర్తించడం జరిగింది. మన జిల్లాలో నవీన ప్రకాశం జిల్లాలో మరి ఇంటర్మీడియట్ పరీక్షలను 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి బోర్డు వారు మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని రకాలైన ఏర్పాట్లు సంపూర్ణంగా జరిగినాయి. పకడ్బందీగా ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి సంవత్సరం విద్యార్థులు 21,570 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షకు సిద్ధపడుతున్నారు. అదేవిధంగా రెండవ సంవత్సరం విద్యార్థులు 23,163 మంది విద్యార్థులు రెండవ సంవత్సరంలో పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు. మరి వీరందరి కోసం 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గవర్నమెంట్ కళాశాలలు ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయి, కేజీబీవీ కళాశాలలు ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రంలో అనువైన వసతులు, ముఖ్యంగా ప్రతి కెమెరా మరి విద్యార్థులు కూర్చోవడానికి అవసరమైన డ్యూయల్ డెస్క్లు కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ప్రతి పరీక్షా కేంద్రాన్ని సంపూర్ణంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి క్వశ్చన్ పేపర్స్ను ఓపెన్ చేసే ప్రదేశంలో కానివ్వండి, పరీక్ష రాసే విద్యార్థుల యొక్క గదులలో కానివ్వండి, అదేవిధంగా పరీక్ష పేపర్స్ను బండిల్ చేసే చోట కానివ్వండి, అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాల్లో నుంచి మరి ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయడం జరిగింది. తద్వారా జిల్లాలో ఉండే అధికారులు కూడా మరి వీటిని పరీక్షా కేంద్రంలో జరిగే ప్రతి అంశాన్ని చూడవచ్చు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారులు కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగే విధానాన్ని, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మాల్ ప్రాక్టీస్ జరగకుండా, కాపీలు చిట్టీలు ఇవన్నీ లోపల తీసుకెళ్లకుండా మహిళా పోలీసుల ద్వారా బాలికలను చెక్ చేయటం, ప్రతి పరీక్షా కేంద్రానికి మినిమం 6 లేదా 8 మంది పోలీస్ అధికారులను కూడా మరి ఎస్పీ గారు, కలెక్టర్ గారు వారి ఆదేశాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సెంటర్లు జరగకుండా మరి వీటిని నిరోధించడానికి కలెక్టర్ గారు సంపూర్ణంగా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు కూడా మీరు గమనించండి, సకాలంలో పరీక్షా కేంద్రానికి రండి. ఎటువంటి ఒక్క నిమిషం లేట్ అయినా కూడా మరి పరీక్షా కేంద్రంలోకి మరి హాజరు కానివ్వరు, లోపలికి రానివ్వరు. కాబట్టి మీరు 9 గంటల లోపే పరీక్షా కేంద్రానికి 8:30కే చేరుకున్న లోపలికి వెళ్ళే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. కాబట్టి విద్యార్థులు హైరాణ పడకుండా, టెన్షన్ పడకుండా సక్రమైన సకాలంలో మీరు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కళాశాల యాజమాన్యాలు కూడా మీరు విద్యార్థులను పరీక్షలు పంపడం వరకే కానీ ర్యాంకుల కోసం, స్కోర్ల కోసం మీరు ఎటువంటి షార్ట్ కట్స్ కానీ, అవాంఛనీయ సంఘటనలు కానీ మీరు ఎటువంటి పాల్పొనకూడదు. అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోబడిన కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఇంకా పరీక్షలో ఏమైనా సమస్యలు ఉంటే మా టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ ఉంది, 08592271285 అనే నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు ఎటువంటి ఫిర్యాదు చేయొచ్చు. మేము అక్కడి నుంచి మేము ప్రతిస్పందిస్తాం. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కలిగిన విద్యార్థులకు ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రంలో మీకు ఏర్పాటు చేస్తాం. మీకు అనువైన ప్రదేశంలోనే మిమ్మల్ని కూర్చోబెడతాం. ఆ విధంగా మీకు పరీక్షలు రాయిస్తాం. అది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఒంగోలులోని వివిఎండ్ఎం డిగ్రీ కళాశాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని నూతన ప్రిన్సిపల్ కె రంగారావు వెల్లడించారు. ఎయిడెడ్ నుండి ప్రైవేట్ డిగ్రీ కాలేజీగా మంగమ్మ కాలేజీ మారిన నేపథ్యంలో కాలేజీ ఆవరణలో పరిచయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలేజీ బ్రోచర్ను ఆవిష్కరించారు. మంగమ్మ కాలేజీ ఆవిర్భవించిన 52 సంవత్సరాల కాలంలో ఎందరో విద్యార్థులను ఉత్తమ విద్యావంతులుగా, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేసిందని రంగారావు అన్నారు. అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన అందించనున్నట్లు తెలిపారు. డిగ్రీ ప్రవేశానికి సంబంధించి అడ్మిషన్స్ జరుగుతున్నాయన్నారు. బాలికలకు హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. ఇక్కడ చదివే డిగ్రీ ఏదైనా సంపూర్ణమైన కంప్యూటర్ శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ జాబ్ పొందడమే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా ముందుకు సాగిస్తున్నట్లు ప్రిన్సిపల్ రంగారావు స్పష్టం చేశారు. రిటైర్డ్ ఏఎస్ఐ
చాలా మంచి విషయాలు ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళు ఈ కళాశాల ప్రజాసేవ చేయాలనేటువంటి సదుద్దేశంతో వెల్ది వెంకటేశ్వర్లు వాడు మంగమ్మ గారు తమ యావదాస్తిని ఈ కళాశాలకు రాసి మంచి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి అనేక మంది విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యను అందించి ఉత్తమ పౌరులుగా ఉన్నతులుగా తీర్చిదిద్ది ఘనత ఈ ఒంగోలు కళాశాలలో మంగమ్మ కళాశాలకు దక్కుతుంది. ఈ మంగమ్మ కళాశాలకు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో ఈ బాధ్యతను స్వీకరించి ఈ 2024-25 అకాడమిక్ విద్యార్థులను చేర్చుకుని అతి తక్కువ ఫీజులతోటి పేద బడుగు బలహీనలైనటువంటి విద్యార్థులకు విద్యను అందించాలనేటువంటి తపనతోటి ఈ యొక్క కళాశాలను స్వీకరించడం జరిగింది. దీనికి నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా యొక్క మిత్ర బృందానికి, నా శ్రేయోభిలాషులకు, నా ఆత్మీయులకు, ఆత్మబంధువులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. BA, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, BSc MPC, BSc MPCS, BJDC గ్రూపులు ఉన్నాయి సార్. మా కళాశాలలో నేను చెప్పేటువంటిది ఒకటే సార్, ఈ కళాశాలలో చదివే డిగ్రీ ఏదైనా సరే ప్రతి విద్యార్థిని సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తీసుకెళ్లడం అనేది మా యొక్క కర్తవ్యం సార్. ఈ కళాశాలలో ప్రత్యేకమైనటువంటి కంప్యూటర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం సార్. ఈ కళాశాలలో కంప్యూటర్లో ప్రత్యేక శిక్షణ ద్వారా ఇంకా ఎక్కడ బయట ప్రత్యేకంగా తీసుకోకుండా ఈ కళాశాలలోని 3 సంవత్సరాల పాటు పిల్లవాడికి ఎడ్యుకేషన్తో పాటు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పంపించాలనేది మా యొక్క ఉద్దేశం. మా కళాశాలలో కాంపిటేటివ్ కూడా తీసుకుంటున్నాం సార్. ఈ కాంపిటేటివ్లో 365 డేస్ కాంపిటేటివ్లో గ్రూప్ 2, అలాగే గ్రూప్ D, అలాగే RRB ఈ రకమైనటువంటి కోర్సులు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రత్యేకంగా ఇచ్చి శిక్షణ ఇచ్చి విద్యార్థులను మరి ఉద్యోగాల వైపు నడిపించాలనేటువంటిది మా బాధ్యత. ఏ దేశంలో అయితే విద్య అధికంగా ఉంటుందో, అంటే విద్య అభ్యసిస్తారో ఆ దేశం అధికంగా డెవలప్ అవుతూ ఉంటుందని చెప్పేసి మనందరికీ తెలుసు. కాబట్టి ఈ మంగమ్మ కళాశాల చాలా ప్రెస్టీజియస్ కళాశాలగా గుర్తింపు పొందింది. గత సంవత్సరాలుగా చాలామంది విద్యార్థులకు విద్యాబోధ చేసి ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళటం జరిగింది. ఇలాంటి కళాశాలకు నన్ను ఆహ్వానించి ఈ కళాశాల యొక్క ఔన్నత్యాన్ని, ఈ కళాశాల యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడికి రావడం వలన నేను తెలుసుకున్నాను. ఇలాంటి కళాశాలలో విద్య అభ్యసించాలని, ముఖ్యంగా ఆ విద్యారంగం ఎక్కువగా వ్యాప్తి చెందితే, విద్య ఎక్కువగా అభివృద్ధి చెందితే, అంటే ఎక్కువ మంది చదువుకుంటే ఆ దేశం ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క మంగమ్మ కళాశాల ఏర్పాటు చేసినటువంటి విద్యా సదస్సు, అవగాహన సదస్సు, పరిచయ సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు నేను ఈ యొక్క యాజమాన్యానికి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ప్రత్యేకంగా రంగారావు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నగరంలోని CVN రీడింగ్ రూమ్ ఆవరణలో సరిగమ స్వరాల పాటల పోటీలు నిర్వహించారు. అన్నమాచార్యుల కీర్తనలతో పాటు శాస్త్రీయ పాటల పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన గాయకులు పాటల పోటీల్లో పాల్గొని ఆలపించారు. అన్నమాచార్యుల కీర్తనలు ఏర్పాటు చేయడంతో ఒంగోలు నగరం అన్నమాచార్య కీర్తనలతో మారుమోగిందని ప్రముఖ కళాకారులు రాజబాబు, నారాయణ శాస్త్రి తెలిపారు. పాటల పోటీలను మర్రి కృష్ణారెడ్డి, నల్లమల్లి పాండురంగనాథం, కృష్ణస్వామి, వాకా కొండారెడ్డిలు నిర్వహించారు. పాటల పోటీలకు రాజబాబు, నారాయణ శాస్త్రి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. నువ్వు చాలా ముందు నారాయణ
సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా నా పేరు టి రాజబాబు, హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. ఈటీవీ పాడుతా తీయగలో మరి మన సినిమా పాటల గంధర్వుడు ఎస్పీపీ గారితో నేను కొన్ని ఎపిసోడ్స్ వారితో కో జడ్జిమెంట్గా ఉండటం కళాకారుడిగా నేను జన్మెత్తినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. చక్కటి అన్నమాచార్య కీర్తనల్ని బాగా ప్రబలం చెయ్యాలి అనేటటువంటి ఒక సంకల్పంతో మరి చేశారు. మరి కృష్ణారెడ్డి గారు మరి వారి టీం అందరూ కూడా అయ్యా దీనికి కొన్ని ఖర్చులు ఉన్నాయి, అందరూ సహాయం చేయండి అని అడగటం, వారి ఖర్చులకి అన్నమాచార్య కీర్తనకు ఆ స్వామి ఆ వెంకటపతి సహాయం చేసి ఈ కార్యక్రమానికి ముందుకు నడిపిస్తున్నారు. కృష్ణారెడ్డి కూడా చాలా చక్కటి గాయకుడు, మంచి మార్గం ఉన్న గాత్రం గల గాయకుడు. అయితే తనకంటే ఇంకా మంచి గాయకుల్ని తీసుకురావాలి, తోటి గాయకుల్లో పాటని బాగా పెంపొందించాలనే ఉద్దేశంతో పాండు గారు, కొండారెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణ మరి వీళ్ళంతా కూడా చేసిన ప్రయత్నం సఫలీకృతం కావాలనుకుంటున్నా. ఇంకా మన ఒంగోలు పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా పాటల కార్యక్రమాలు చేయాలి. నాకు చేతనైనంత సహాయం మీరు పిలిస్తే నేను వచ్చి మీ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి, ఎందుకంటే పెద్ద ఆయన పేరు మీద నా ముఖం ఎవరికి తెలియదు, పెద్ద ఆయన మనకందరికీ గుండెల్లో ఉంటాడు కాబట్టి ఆయనతో సింహం పక్కన కూర్చున్న వాడిని నేనెంతటి గనున్నో మీ అందరికీ చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. నూతన యువతి యువకుల్ని ప్రోత్సహిస్తూ ఏదేనికైనా సరే శాస్త్రీయ సంగీతం అనేటువంటిది అది కంపల్సరీగా ఉండాలి. అది లలిత గీతాలు కానివ్వండి, లలిత శాస్త్రీయ సంగీతం కానివ్వండి, పద్య నాటకాలు కానివ్వండి, రంగస్థల నాటకం కానివ్వండి, రంగస్థల పద్యాలు కానివ్వండి, క్లాసికల్ కన్సర్ట్స్ సంగీత కచేరీలు, శాస్త్రీయ కచేరీలు చేసేటప్పుడైనా సరే కంపల్సరీగా ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది శాస్త్రీయ సంగీతం, క్లాసికల్ మ్యూజిక్. దీనికి ఏంటంటే స్వరాలు అవి ఉంటాయి, రకరకాల రాగాలు ఉంటాయి, 72 మేళకర్త రాగాలు ఉంటాయి, దీనికి జన్యాలు కూడా ఉంటాయి, జన్య రాగాలు ఉంటాయి. మరి ఇన్ని రాగాలలో మనం ఎన్నో అవకాశం ఉన్నాయి, ఎన్నో కీర్తనలు, ఎన్నో గీతాలు, దేశభక్తి గీతాలు, భావగీతాలు, భక్తి గీతాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. గురువు గనక సక్రమంగా దొరికినట్లయితే తప్పనిసరిగా అది మన జీవితం సఫలీకృతం అవుతుంది. సంగీతం నేర్చుకోవడం వల్ల, పాడడం వల్ల, వినడం వల్ల ఎన్నో మానసిక రుగ్మతలు తొలుగుతాయి, మనకు క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇది నాకు మా అందరికి కూడా భగవంతుడు సంకల్పించినటువంటి కార్యక్రమం. ఇది మేము కేవలం నిమిత్త మాత్రమే. మా కార్యవర్గ సభ్యులు కొండారెడ్డి గారు కానీ, తర్వాత కృష్ణస్వామి కానీ, మాకు మార్గదర్శకులైనటువంటి పాండురంగనాథ్ గారు అందరూ కలిసి మాట్లాడుకోవడం జరిగింది. యావత్ ఈ ఒంగోలులో ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటి కళాకారుల్ని పిలిచి ఈ కార్యక్రమం నిర్వహించాలని ఒక పట్టుదలతోటి ఈ చిన్న కార్యక్రమం నిర్వర్తించాము. దీనికి సహకరించినటువంటి గాయనీమణులకి, అలాగే మమ్మల్ని గౌరవించి ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి నారాయణ శాస్త్రి గారికి, అలాగే టి రాజబాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మరీ కార్యక్రమాలు మాకు సంకల్పించాలని, మాకు ఆ వెంకటేశ్వరుడు మాకు ఎప్పుడు ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నమ్మిన వారిని మోసం చేసి ఆస్తులు పెంచుకోగలమేమో కానీ ఆయుష్ను పెంచుకోలేము. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.